మీరు అంబర్పేట సిపిఎల్ తర్వాత జగిత్యాల ఎస్పీగా మీకు ఎప్పుడు వచ్చింది పోస్ట్? మనకి డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యి కదా మీకు దశమి రోజు సేమ్ డే ఐ వాస్ గివెన్. అంటే మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? యా, ఐ వాస్ ప్రామిస్డ్ బై డీజీ. అచ్చా, అప్పుడున్న డీజీ గారు అనంత్ శర్మ గారు. అనురాగ్ శర్మ. అనురాగ్ శర్మ, ఓకే. నేను అడిగాను, సార్ గివ్ మీ పోస్టింగ్, నేను లెట్ బి 1.5 years 2 years, ఐ షో దెమ్ వాట్ ఈస్ ఎస్పీ. ఫస్ట్ పోస్టింగ్ మీరు తీసుకున్న తర్వాత ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఏమనిపించింది? ఆ రోజు చెప్పాను కదా మీకు, అంత డయాస్ కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, దేవర్ సో మెనీ పొలిటీషియన్స్. ఐ డెంట్ స్పీక్ మచ్ ఆన్ దట్ డే. నేను ఒక వీడియో కూడా క్లిప్పింగ్ పంపించాను. ఐ జస్ట్ సెడ్ దిస్ ద థింగ్, దిస్ మై నెంబర్, ఇది సెల్ నెంబర్ పెట్టుకోండి, ఏ పని ఉన్నా ఏది ఉన్నా ఎప్పుడైనా నన్ను కాల్ చేయండి. సో ఐ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్, బట్ డోంట్ కాల్ మీ ఫర్ సిల్లీ థింగ్స్, ట్రివియల్ థింగ్స్కి. రియల్గా నీడ్ ఉన్నప్పుడు కాల్ చేయండి, నేను వస్తాను. సో సార్, ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కొంత విషయం అనుకుంటారు. పోలీస్ డెఫిసిట్ తగ్గించడానికి మీరు తీసుకున్న చర్య ఏంటి? కన్వర్షన్ రేట్ పెంచడానికి మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఇప్పుడు మీకు ఫస్ట్ క్రైమ్ కంట్రోల్ చేయాలి మీరు. కన్విక్షన్ రేట్ ఈజ్ ఓకే, ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకటి ప్రోయాక్టివ్గా ఉండాలి పోలీసింగ్. ఇప్పుడు దొంగతనాలు అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు సీఎం గారు ఏం చేశారంటే మీకు 31 జిల్లాలు ఫామ్ చేశారు. నేను ధర్మపూర్లో ఉన్నప్పుడు అక్కడ టెంపుల్కి వచ్చారు, పర్వన్ రాములు గారు ఉన్నారు, డీజీ గారు, ఇప్పుడు టూరిజం చైర్మన్ ఏదో ఉండాలి, అక్కడ ఏదో బోట్స్ ఏవో పెడదామనుకొని రివర్ మీద వచ్చారు. అప్పుడు నాకు చెప్పారు, బాబు నేనే అడిగాను సీఎం గారికి చెప్పాను, నేను ఎస్పీ చిత్తూరు ఉన్నప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలని 2 days పట్టేది. నెవర్ ఐ హ్యాడ్ ఎనీ టైం ఎక్సెప్ట్ మర్డర్ కేసెస్ తప్ప ఏవి రివ్యూ చేయలేకపోయాను, చిన్న జిల్లాలు చేస్తే బాగుండేది. సీఎం గారు ఏం చేశారు, ఆ కాన్సెప్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డోర్ స్టెప్కి వెళ్ళాలంటే కలెక్టర్ ఎస్పీ కొంచెం మూమెంట్ ఎక్కువ ఉండాలి. దే షుడ్ బి సీన్ కాన్స్పిక్స్లీ, దే ఆర్ 2 eyes ఆఫ్ ద గవర్నమెంట్. ఆ కాన్సెప్ట్ మీద చిన్న జిల్లాలు చేశారు. చిన్న జిల్లాలు చేశాక ఐ కాంట్ కన్ఫైన్ మై సెల్ఫ్, ఒక సబ్ డివిజన్ ఏదైతే ఉందో అంత దానికి ఎస్పీని చేశారు. వీ హ్యాడ్ 62 పోలీస్ స్టేషన్స్, నౌ ఐ హ్యావ్ ఓన్లీ 18 పోలీస్ స్టేషన్స్. సో మీరు ఏ ఎండ్కి వెళ్ళినా కానీ గంటలో వెళ్ళిపోతారు, ఈ మూల నుంచి ఆ మూలకి. సో అవుతున్నప్పుడు ఇట్ ఈస్ ఎ డ్యూటీ. ఇప్పుడు సీఎం గారు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండాలా, పబ్లిక్ రీచ్ అవ్వాలన్నప్పుడు ఎస్పీ వెళ్ళాల్సి వస్తుంది, కలెక్టర్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ చేసినప్పుడు, సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఆయన ఆశయాలు ఇప్పుడు గవర్నమెంట్ చేసింది, దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ దట్. అండ్ మీకు అన్నీ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, బెస్ట్ ఆఫ్ ద లాట్ దే హ్యావ్ గివెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఆయన, మన సీఎం గారు, తెలంగాణ సీఎం గారు. ఒక 6 months లోపల వీ కుడ్ సెటిల్ ఎవ్రీథింగ్. బడ్జెట్ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, ఏదొడితే అది ఇచ్చారు. అప్పుడు అనురాగ్ శర్మ గారు ఉండాలి, ఎవరు మన డీజీ గారు. వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఇనిషియల్గా, అందరూ ఎస్పీలో కూర్చుండేవాళ్ళం. ఒకరికి ఇల్లు ఉండేది కాదు, ఒకటి గ్రౌండ్ ఉండేది కాదు, ఒకటికి ఇది ఉండేది కాదు. దెన్ వీ అక్వైర్డ్, కలెక్టర్ గారితో మాట్లాడి, కలెక్టర్స్ ఫర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్. నా ఎస్పీ, నా జగిత్యాల కలెక్టర్ గారు కూడా హీ గేవ్ మీ ద బెస్ట్ ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ మన డిపిఓ కట్టుకోవడానికి వాటికి. సో ఇనిషియల్ ట్రస్ట్ వాజ్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ద ఆఫీస్. ఎస్డిపిఓ వేరు, ఎస్పీ వేరు. డిపిఓ ఉంటుంది, దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోర్స్ ఉండడానికి ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఫోర్స్ వెల్ఫేర్. దెన్ వీ హ్యాడ్ హోమ్ గార్డ్స్, వాళ్ళంతా కరీంనగర్కి, చాలామంది కరీంనగర్కి ఓరియంట్ అయి ఉన్నారు. వాళ్ళు హోమ్ గార్డ్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయలేరు వాళ్ళు. సో కరీంనగర్ రోజు వెళ్ళి రావాలంటే వాళ్ళకి డబ్బులు అయిపోతాయి. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అట్ దట్ టైమ్ అనమాట. దాని తగ్గట్టు డిజైన్ చేసుకుంటూ దెన్ వీ కుడ్ రన్ ద షో. అండ్ టుడే ఆల్ ద డిస్ట్రిక్ట్స్, బికాస్ ఆఫ్ ద ఇనిషియల్ వర్క్ డన్ బై దాదర్ ఎస్పీస్ అండ్ కలెక్టర్స్, ఇట్ వాజ్ పీస్ఫుల్గా ఉంది. ఓకే, కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీరు ఒక శోభ అనే టైప్లో ఒక కామెంట్ చేశారు, ఎవరైనా సరే ఫోన్ చేయండి, సిల్లీ థింగ్స్ కాకుండా సీరియస్ మ్యాటర్ చేయండి అని. ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? నాకు 7,000 calls వరకు వచ్చాయి. ఈవెన్ మేడం, కవిత మేడం గారు చెప్పారు, ఈవెన్ ఓపెన్ డయాస్, ఐ కుడ్ అటెండ్ 5,800, మిగతా చిన్నవి వదిలేసాను. సో యూ కెన్ ఆస్క్ ఇన్ జగిత్యాల, మీకు చాలా క్లిప్పింగ్స్ పంపించాను. అదర్ దెన్ దట్ మై మొబిలిటీ, ఎక్కువ నేను తిరిగేవాడిని, పబ్లిక్లో ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ. నా సిఐఎస్ఐకి వచ్చేది కదా నాకు వచ్చేది. సో ఈవెన్ టుడే ఐ ఎంజాయ్ దట్ రెప్యుటేషన్ జగిత్యాల. ఇప్పటికీ నాకు కాల్ చేస్తే ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చేవా, లేదంటే రాబరీ, లేదంటే ఈవ్టీజింగ్, ఏ కేసు వచ్చు? ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ల్యాండ్ వాజ్ ప్రాబ్లమ్. ఈ రవిడీస్, నేను ఎలాగ రవిడీ మేళ పెట్టి ఐ వాడినాం. సో ల్యాండ్ గ్రాబింగ్, దెన్ డేలైట్ మర్డర్స్ ఆన్ ద రోడ్, ఆల్ దట్ స్టాప్. సమ్ రౌడీస్ దే లెఫ్ట్ జగిత్యాల, దే స్టేడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ సమ్ టైమ్. హైదరాబాద్ వచ్చారు? వచ్చారు. అంటే ఇక్కడ పంపించారా? నో, దే కుడ్ నాట్ సర్వైవ్ దేర్, దే లెఫ్ట్. సో అవి చిన్న చిన్న ఇష్యూసే కానీ మీకు కొట్టుకోవడాలు ఎక్కువ తగాదాలు ఉండేవి, ల్యాండ్ ఇష్యూస్, ఆ ఇష్యూస్. దెన్ విమెన్, సెక్యూరిటీ ఆఫ్ విమెన్.
దాన్ని ఎక్కువ 498 కేసెస్ అయ్యాయి. అక్కడ జగిత్యాల ఏంటంటే ఇట్స్ అ పెక్యులర్ సెటప్. చాలామంది దుబాయ్లో ఉంటారు, 50 వైఫ్స్ ఉంటారు, దే హ్యావ్ ల్యాండ్స్. సో అక్కడ చూడొచ్చు మీరు విమెన్ యొక్క లిబరేషన్ కానీ విమెన్ యొక్క ఇది కానీ డైనమిక్ లీడర్షిప్. షీస్ టు గో ఫర్ అగ్రికల్చర్, క్రాప్స్ పండించి ఆమె ఇల్లుని పోషించేది. ఆయన దుబాయ్లో ఉండేవాళ్ళు. చాలా ఇళ్లలో ఉట్టి విమెనే ఉండేవాళ్ళు. సో వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ప్రాబ్లమ్స్, దెన్ వాళ్ళకి ఇన్లాస్కున్న మధ్యలో గొడవలు. సో జాబ్స్ ఇస్తామని చీటింగ్ ఒకటి, దుబాయ్ పంపిస్తామని. సో వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.